హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025కి రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో స్క్వాడ్ అనాలిసిస్ అండ్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఈ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 12th మ్యాచ్ అయిన ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోతుంది. ఈ సీజన్ వాంఖడేలో ఇదే ఫస్ట్ మ్యాచ్. ఒకసారి వెన్యూ కండిషన్స్ అండ్ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళిపోతే టిపికల్లీ వాంఖడే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, బౌండరీస్కి ఎక్కువ స్కోప్ ఉండే వెన్యూ. సో హై స్కోరింగ్ గేమ్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ. బట్ పవర్ ప్లేలో కొద్దిగా స్వింగ్ అవైలబుల్గా ఉంటుంది, అది కూడా ఫస్ట్ 2-3 ఓవర్స్లోనే. ఆల్సో డ్యూ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ డ్యూ ఎఫెక్ట్లోకి వస్తే మాత్రం చేసింగ్ టీమ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఈ వెన్యూలో టోటల్ 35 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అందులో జస్ట్ 14 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది అండ్ రిమైనింగ్ 21 మ్యాచెస్లో కూడా చేసింగ్ టీమే విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అరౌండ్ 177 ఉంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 198 ఉంది. ఇప్పుడు ఒకసారి టీం అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ముందుగా ముంబై ఇండియన్స్ టీం చూద్దాం. ముంబై ఇండియన్స్ వాళ్ళ ఓపెనింగ్ మ్యాచెస్ రెండూ కూడా ఓడిపోయారు అండ్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వకుండా ఉన్న ఓన్లీ టీం కూడా ముంబై ఇండియన్సే. సో ఆబ్వియస్లీ పాయింట్స్ టేబుల్లో కూడా లాస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. లాస్ట్ 2 మ్యాచెస్ రిజల్ట్స్ అండ్ ఈచ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ టీంకున్న మేజర్ ఇష్యూస్ డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద టీమ్ విత్ ఓవర్సీస్ ప్లేయర్స్. ఫస్ట్ మ్యాచ్ ఫిల్ జాక్స్తో స్టార్ట్ చేసి విఘ్నేష్ పుత్రిని ఇంపాక్ట్ ప్లేయర్లో తీసుకున్నారు అండ్ విఘ్నేష్ చాలా ఇంప్రెసివ్గా బౌల్ చేశాడు కూడా. బట్ స్టిల్ లాస్ట్ మ్యాచ్లో సర్ప్రైజింగ్గా విఘ్నేష్ని డ్రాప్ చేసి టీంలోకి ముజీబ్ని ఇంక్లూడ్ చేసుకున్నారు అండ్ ముజీబ్ ఇంట్రడక్షన్ వల్ల ఓవర్సీస్ స్లాట్లో జాక్స్ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఇది చూడటానికి పర్సనల్లీ నాకైతే చాలా సెన్స్లెస్గా అనిపించింది. సో మోస్ట్లీ ఈ రోజు మ్యాచ్లో ఫస్ట్ టీం ఆడిన కాంబినేషన్తోనే మళ్ళీ రావచ్చు. ఒకవేళ విల్ జాక్స్ ఇంట్రడక్షన్ వల్ల తిలక్, సూర్య, హార్దిక్ల బ్యాటింగ్ పొజిషన్ ఎఫెక్ట్ అవుతుందనిపిస్తే జాక్స్ ప్లేస్లో బెవన్ జేకబ్స్ని ట్రై చేయొచ్చు. తన ఫినిషర్ కాబట్టి ఎలాగో నెంబర్ 6 or 7లో సెట్ అవుతాడు. బట్ ముజీబ్ని కంటిన్యూ చేయడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది, ఎందుకంటే విఘ్నేష్ ఫామ్లో గుడ్ ఇండియన్ స్పిన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది కాబట్టి. మరి ఈ ఓవర్సీస్ కాంబినేషన్ని ఎంత ఎర్లీగా సార్ట్అవుట్ చేసుకుంటే ముంబైకి అంత మంచిది. నెక్స్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ కూడా కొద్దిగా వరీయింగ్ గానే అనిపిస్తుంది, ఎందుకంటే రోహిత్ శర్మ ఆఫ్ ఐపీఎల్కి, రోహిత్ శర్మ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్కి అసలు సంబంధమే ఉండదు. లాస్ట్ 5 సీజన్స్లో ఓన్లీ ఒక్కసారి మాత్రమే 400 రన్ సీజన్ డెలివర్ చేశాడు. సో ఐపీఎల్లో రోహిత్ని అసలు నమ్మలేం. రైన్ రికిల్టన్ చాలా ప్రామిసింగ్ యంగ్స్టర్, బట్ లాస్ట్ 2 మ్యాచెస్లో సేమ్ ఒకేలా అవుట్ అయ్యాడు, అది కూడా లో స్కోర్స్కి. మరి ఇండియన్ కండిషన్స్కి అలవాటు అవ్వడానికి టైం తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. బట్ ఈ ఓపెనింగ్ కాంబినేషన్ ఎంత త్వరగా స్కోరింగ్ జోన్లోకి ఎంటర్ అయితే మిడిల్ ఆర్డర్ మీద అంత ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ మేజర్ ఇష్యూ ఫినిషింగ్. రాబిన్ మిన్స్ లాస్ట్ 2 అవుటింగ్స్లో డిసప్పాయింట్ చేశాడు. హార్దిక్స్ లాస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ డిజాస్టర్ అనే చెప్పాలి. లాస్ట్ 9 ఓవర్స్లో 11 రిక్వైర్డ్ రేట్ అంటే మేనేజబులే, బట్ సడన్ కొలాప్స్ అండ్ ఫినిషింగ్ ఇష్యూస్ వల్ల బిగ్ మార్జిన్తో ముంబై లాస్ట్ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. హార్దిక్ ఎంత త్వరగా తన ఫినిషింగ్ టచ్లోకి వస్తే టీంకి అంత మంచిది. ఇంకా నెక్స్ట్ మేజర్ ఇష్యూ డెత్ బౌలింగ్. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ ఇద్దరు కూడా హై క్వాలిటీ న్యూ బాల్ బౌలర్స్, బట్ డెత్ బౌలింగ్లో అంత స్పెషలిస్ట్లు ఏం కాదు. బుమ్రాస్ ఆప్షన్స్ ఇక్కడ ముంబైని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాలి. సత్యనారాయణ రాజు వెరీ ఇన్ఎక్స్పీరియన్స్డ్. లాస్ట్ మ్యాచ్లో చేంజ్ ఆఫ్ పేస్, వైడ్ లైన్స్, స్లోవర్ వన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సో ఈ డెత్ బౌలింగ్ కూడా వన్ ఆఫ్ ది ఇష్యూస్లోనే కనిపిస్తుంది. ఈ ఇష్యూస్ అన్నింటినీ ఎంత త్వరగా రెక్టిఫై చేసుకుంటే ముంబై అంత త్వరగా మ్యాచెస్ విన్ అవడానికి స్కోప్ ఉంది. ఇక నెక్స్ట్ కోల్కతా టీంకి వచ్చేస్తే కోల్కతా టీం టోటల్ 2 మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో ఓడిపోయారు ఆర్సీబీతో అండ్ లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ మీద విన్తో కంబ్యాక్ ఇచ్చారు. అండ్ టీంలో మోస్ట్లీ ఎలాంటి చేంజెస్ కూడా ఉండకపోవచ్చు. నరేన్ ఫిట్గా ఉంటే మాత్రం మోయిన్ అలీని రిప్లేస్ చేసి టీంలోకి వచ్చేస్తాడు. కేకేఆర్కి ఉన్న మేజర్ కన్సర్న్ ఫాస్ట్ బౌలింగ్ ఏరియా అనిపిస్తుంది, ఎందుకంటే వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్ ఇద్దరు పవర్ ప్లేలో అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కూడా వీళ్ళ న్యూ బాల్ బౌలింగే. ఇంకా డెత్లో కూడా హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ ఏం స్పెషలిస్ట్ బౌలర్స్ కాదు, సో అక్కడ కూడా కోల్కతా స్ట్రగుల్ అవుతుంది. నెక్స్ట్ మేజర్ కన్సర్న్ వచ్చేసి ఫినిషర్స్ ఫామ్. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో కేకేఆర్ ఫినిషర్స్ అయిన రింకు సింగ్, ఆండీ రసెల్, రమన్దీప్ సింగ్లు సేమ్ ఫామ్లో అసలు లేరు. బట్ ఇనీషియల్ మ్యాచెసే కాబట్టి సీజన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ హిట్టింగ్ జోన్లోకి వస్తారేమో చూడాలి. నెక్స్ట్ కన్సర్న్ వచ్చేసి ఈ రోజు మ్యాచ్ వరకు చాలా క్రూషియల్ అవబోతుంది, అది టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్. ఇందాక డిస్కస్ చేసినట్టు వాంకడేలో ఇనీషియల్గా న్యూ బాల్ కొద్దిగా స్వింగ్ అవుతుంది అండ్ ముంబైలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి బౌల్డ్, చహర్ ఫామ్లో ఇద్దరు హై స్కిల్డ్ బౌలర్స్ కూడా ఉన్నారు. దీనివల్ల కేకేఆర్ టాప్ 3 ఇబ్బంది పడొచ్చు అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఒకసారి ఐపీఎల్లో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా కానీ క్వింటన్ డికాక్ని ఓవరాల్గా ఇప్పటి వరకు దీపక్ చహర్ 4 సార్లు అవుట్ చేస్తే ట్రెంట్ బౌల్ట్ 6 సార్లు అవుట్ చేశాడు. అలాగే అజింక్య రహానేని కూడా దీపక్ చహర్ 4 సార్లు అవుట్ చేస్తే ట్రెంట్ బౌల్ట్ 3 సార్లు అవుట్ చేశాడు. ఇంకా సునీల్ నరైన్ని కూడా బౌల్ట్ 4 సార్లు, చహర్ 2 సార్లు అవుట్ చేశారు. సో ఈ మ్యాచ్అప్ చూసుకుంటే ముంబైకే ఫేవరబుల్గా ఉంది. బట్ క్వింటన్ డికాక్ అండ్ అజింక్య రహానే ఇద్దరు కూడా వాంకడే స్టేడియంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇద్దరు ఎన్నో మ్యాచెస్ ఇక్కడ ఆడారు కాబట్టి వన్స్ పవర్ ప్లే సర్వైవ్ అయ్యి మిడిల్ ఓవర్స్లోకి ఎంటర్ అయితే మాత్రం లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
సో దట్ ఈస్ అవర్ ఓవరాల్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే టాస్కి ముందు విన్నర్ ప్రిడిక్షన్ కష్టమనే అనిపిస్తుంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ అండ్ రెండు టీమ్స్ యొక్క డెత్ బౌలింగ్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే మోస్ట్లీ చేజింగ్ చేసే టీం విన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్సో డ్యూ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే మాత్రం వీఆర్ 90% కాన్ఫిడెంట్ ఆన్ చేజింగ్ టీమ్ టు విన్ టుడేస్ మ్యాచ్. సో దట్స్ ది వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.